యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. సర్వకృపాన్వితుడైన మా తండ్రి, నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని, వాక్యం నీరే బిడ్డలం నీ వారం విన్నది గ్రహింపు శక్తి కూడా బిడ్డలకు దాచి యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం చూడండి. 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలచి, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి అన్నాడు. దేవుని స్తోత్ర. ఆయన చెరువ, కాలువ, గోదావరి, కృష్ణ, కావేర ఏంటి? ఆయన మనుష్యుడే, మనుషుని పోలికలో ఉన్నాడు, దేవుని కుమారుడు. ఆయన అంటాడు, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. అందరూ వినాలని. ఇప్పుడులాగా మైకులు లేవు. అది పండుగ దినమైన మహా అంచె దినమున అందరూ ఉంటారు అక్కడ. ఒక్కడు నిలబడి పిలుస్తున్నాడు, దప్పిగొన్న వాళ్ళారా నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. ఎవడైనా నా మాటలు విని అవి దేవుని మాటలని విశ్వాసం ఉంచితే
వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. కీర్తన గ్రంథం, సామెతల గ్రంథంలో కూడా 4వ అధ్యాయములో ఉంది. నా కుమారుడా, నా మాటలు ఆలకించి 20లో నా వాక్యానికి చెవియొగ్గు. నీ కన్నులు ఎదుట, అంటే బైబిల్ తెరిచి చదువు. ఇక్కడికి వచ్చి కూకుని వెంట ఒకెత్తు. బైబిల్ ఉన్నవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు ఆ వాక్యం తెరిచి కన్నులు ఎదుట చదువుకుంటే హృదయంలో ఉంటుంది. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనేక. నువ్వు చదివి ఉంటే నీ హృదయంలోనే ఉంటుంది. నేను ఇప్పటికీ చెబుతాను, యెషయా గ్రంథంలో అధ్యాయం ఏదో కానీ ఆ పైన ఉంటుంది చూడు అని చెప్తాను. కనుక అది ఎక్కడ? మా హృదయంలో నేత్రం, హృదయ నేత్రం, ఆత్మీయ నేత్రం. జ్ఞానికి తలలో ఉంటాయి అటు కళ్ళు, తలంపులో ఉంటాయి. దివ్య దృష్టి అంటారు. సమూయేలు ప్రవక్త సౌలుకు చెబుతున్నాడు, నువ్వు వెళ్తూ ఉండగా రాహేలు సమాధి దగ్గర నీకు 3 ఎదురొస్తారు. ఒకడు 3 మేకపిల్లలు ఇస్తాడు, ఒకడు 3 రొట్టెలు పట్టుకొస్తాడు, ఒకడు ద్రాక్షరసం తిత్తి తెస్తాడు, ఒకడు నీకు ఇస్తాడు, తీసుకో వాటిని. నువ్వు గాడిదలు పోయినందుకు మీ నాన్న ఏడవట్లా, నువ్వేమైపోయావని ఏడుస్తున్నారని చెప్తాడని సమూయేలు ఉన్న స్థలంలో చెబుతున్నాడు. అంటే ఇక్కడున్న వారికి అక్కడున్న ఇతడు ఇంకా వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళా? రాహేలు సమాధి వరకు వెళ్ళా. సౌలును అభిషేకించాడు ఇశ్రాయేలు మీద రాజుగా. చదవర్లు, బైబిలు చదివిన వివేకము కలిగిన జనంలో ఈ మాటలు ఉంటాయి. నిజంగా 1, 2, 3, 4, 10 సార్లు బైబిల్ తిరిగేసిన వాళ్ళు ఉంటారు. మీరు చదువుకుని కూడా బైబిల్ తిరగేయలేదంటే దద్దమ్మలని చెప్పుకోవాలి. కన్నులు ఈ 2 గొప్పవి కాదు. అసలు కన్నులు దేవుని వెదికేగా ఉండాలి. మీకు అర్థమైందా? కన్నులుండి చూడకయో, దేవుణ్ణి చూడక, దైవవాక్యం చూడక, చెవులుండి దేవుని స్వరం వెనుక బతుకున్న మీరు. కన్నులుండి దేవుని చూడలే ఎంతకాలం, చెవులుండి దేవుని స్వరం వినలా. నా గొర్రెలు నా స్వరం వింటే అన్నాడు. వివేకము లేని మూఢులారా అంటున్నాడు. మూఢులు అవుతావంట, వివేకం ఉండదంట. కన్నులుండి దేవుణ్ణి చూడకపోతే హృదయ శుద్ధి లేక కపటపు మనస్సు ఉంటుంది. హృదయం పాడైపోద్ది. హృదయం అన్నిటికంటే మోసకరమైందట. వాక్యం వినగానే ఆ వాక్యం విని కూడా గ్రహించకపోతే దుష్టుడు మీ హృదయంలోకి వెళ్ళి ఎత్తుకుపోతాడంట వాక్యాలు. ఆడికి తెలివి ఉంది, మీకు లేదు తెలివి. వాడికి ఉంది జ్ఞానం, ఎత్తుకుపోయే జ్ఞానం. అందుకే జ్ఞానం లేని వాళ్ళారా అంటాడు. జ్ఞానం దేవుని మాటలు వినటం వల్ల దేవుని ఆత్మ కలిగి ఉంటాం. వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. దేవునికి ఇష్టలు అవుతాం. ఆయనకి ఇష్టడైతే ఏమవుతాడు? సింహాన్ని చంపి దావీదును ఉంచాడు, చంపించాడు. ఎలుగుబంటిని చంపించాడు. దానియేలు ఇష్టడు కనుక సింహాలను అన్నింటిని నోరు మూయించడానికి దూతను పంపించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోకి ఇష్టలు కనుక అగ్నిలోనికి ఆయనే దూతను పంపించాడు. చల్లదనం వచ్చేసింది. కాళ్ళకు కట్టిన, చేతులు కట్టిన కట్లు మాత్రమే కాని అట, మనుషుల కాళ్ళ. ప్రకటన గ్రంథం 1లో హిమమంతా
ధవళంగా ఉన్నాడట. ఎవరు? యేసు కనపడ్డాడు. ఆయన తల వెంట్రుకలు ఉన్నిని పోలు ఉన్నాయట. హిమం తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని, అంటే గొర్రె బొచ్చును పోలి. ఉన్ని అంటే గొర్రె బొచ్చు, ఉన్నిని పోలు ఉన్నాయంట తల వెంట్రుకలు గొర్రె బొచ్చులో. హిమమంత ధవళంగా ఉన్నాడట. హిమం అంటే మంచు, అంత చల్లగా. కానీ కాళ్ళు మాత్రం అగ్నిలో పుటము వేయబడిన బంగారం వలె మెరుస్తున్నాయట. కన్నులు మాత్రం అగ్ని జ్వాలలుగా ఉన్నాయట. దేవుని స్తోత్ర. పోలికలు చెప్పాడు, దేవుని పోలిక. వినండి, ఆయన్ను మనం చూడాలంటే మనం జ్వాలలు అయిపోవాలి. నాతో దేవుడు చెప్పాడు, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానం అన్నాడు. నేను స్త్రీని కదా అంటే రాత్రింబగళ్ళు ఇక్కడ పడాలంతని కాడ దిగి రావాలి నడిచి. మా ఆయనగారు ఏం నన్ను కూడా పెట్టుకు తిప్పడం ప్రార్థనలకి. కానీ తిప్పేవాడిగా చేశాడు ఆయన. శత్రువుని మిత్రుడిగా చేసి ఆయన మేము కలిసి ఊళ్ళన్నీ తిరుగుతాం. నిజంగా దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏమైనా చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఆయనకి అసాధ్యమైనది లేదు, దేవునికి అసాధ్యమైనది లేదు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు వారి శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడట. దేవుని స్తోత్ర. శత్రుత్వం లేదు. నేను ఒక పాటలో, ఆత్మతో పాడుకున్న పాటలో, గాఢాంధకారం లేదు, జీవపు వెలుగుంది అని పాడుకున్నాను. ఎందుకంటే యేసు వచ్చి నీ లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అన్నాడు. దేవుని స్తోత్ర. ఏ వెలుగు మనలో ఉన్నది? జీవపు వెలుగు. మంచిదే. యేసును వెంబడిస్తున్నావా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను ఊరికే చెప్పట్లే, అక్కడ ఉంది వాక్యం. యేసు నోటి నుండి వచ్చిన మాట. యేసు నీ లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. చీకటిలో నడవటం అంటే మనకి రాత్రి వచ్చే చీకటి కాదు. ఒకప్పుడు పేకాటాడేవాళ్ళు చీకట్లో, ఒకప్పుడు దొంగతనాలు చేసేవారు, దేవుడిని ఎరక్కితో వ్యభిచారులై ఉండొచ్చు, ఒకప్పుడు నరహంతకులై ఉండొచ్చు, ఒకప్పుడు ఎవరికైనా ఎత్తుకొచ్చేవాళ్ళు, అంటే గడ్డో దొంగతనాలు. ఈ ఊళ్ళోనే చీపుడులాగన్నా కోళ్ళు వచ్చి గేదె నమ్మిందంట, డబ్బులు పోయినాయి అంట. ఎక్కెక్కి ఏడుతుంది. ఏంటో చెప్పకుండా విచారణకు వస్తారు మా దగ్గరికి చాలామంది. అంత బాగా తెలుస్తుందో అంత బాగానే తెలిసింది. తెలిసినప్పుడే చెప్తాం, తెలియనప్పుడు ఊరికే చెప్పాం. పూనకం కాదు, గుగ్గులు పెట్టే సాంబ్రాణి ఎత్తే పోతాకి. దేవుడు మాకు వాక్కిట్టే మాట్లాడతాం. మా ఎత్తు ధనం తూసిచ్చినా వాళ్ళు అనమన్న మాట అనం. మాకు దేవుడు చెప్పిందే చెప్తాం. నిజంగా చీపుడులాగన్న కోళ్ళం వచ్చి ఏడుతుంది. ఏడుసైనా చెప్పైనా ఏడు, ఎందుకు అంత టైం అంటిస్తావు? ఇంకా ఏడుతుంది. పోయినాయి డబ్బులే. బొడ్లో పెట్టుకున్నానండి, పడిపోయినాయి గుమ్మలో. ముగ్గోడు వచ్చాడు, 2 రూపాయలు ముగ్గు కొన్నాను. ఆ ముగ్గు కానీ బొడ్లో డబ్బులు తీసాను. ఎలా దోపానో ఏమో కానీ ఆడికి 2 రూపాయల ముగ్గు పోయించుకున్నాను.
తక్కువ పోసాడని ముగ్గొద్దు, తక్కువ పోసావు, ఇంకో గుప్పుడు వేయమంటే వేయలేదంట. ముగ్గు ఒక గుప్పుడు కోసం గేదె నమ్మిన ఈతపాలకి అమ్మిన సగం డబ్బులు పడేస్తుందట. కనుక 2 రూపాయలు తక్కువది. పక్క నవ్వాను నేను వింటూ. నీ డబ్బులు ముగ్గోడట్టుకెళ్ళా, మన ఊళ్ళోనే ఉన్నాయి, దొరుకుతాయి అన్నాను. అప్పటికి 5-6 రోజులు అయిపోయింది. 5-6 రోజులు అన్నపానాలు లేవంట ఆయనకి కానీ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ తనకు కానీ. ఎందుకో తెలిసి వండుకుంటున్నారంటే ఎవరో ఒకళ్ళు తినే అని. ఎంతో బాగా పెంచాం. అప్పుడు గౌరీ ఏది 10,000, ఇప్పుడు 1,00,000 రూపాయలు గేది. వీళ్ళకి 6,000, 12,000కి అమ్మారు, ఒక్క 6,000. కానీ దాని గురించి ఎంత ఏడుపో. నేను అన్నాను, మీకు ఒక ఎకరం పొలం ఉందా, వ్యవసాయం చేస్తున్నాడా మీ ఆయన అన్నాను. నేను చాలా చమత్కారంగా అడిగేదాన్ని, బుద్ధి వస్తుందని, అలా బతికుండగా గుర్తుండిపోవాలని. దున్నందే విత్తనాలు చల్లం కదా. ఏమన్నానంటే, మీ ఆయన ఏమైనా వ్యవసాయం చేస్తున్నాడా 4 ఎకరాలు? ఎంత బాగా పెంచాం బాబోయ్, ఉంచుకున్నాం కదా బాబోయ్, 4 లీటర్లు పాలు ఎత్తుంది బాబు అని ఎడుతుంది కదా. తర్వాత గేదెని తెలిసి, సరే ఉందా అన్న, లేదంట. చిగురు మేత మేపే ఉంది. ఎవరిదంట చిగురు మేత? ఎవరి గట్లయో ఊళ్ళో వాళ్ళే. నిజమేనండి, గట్లయే. చేలు ఎదిగిపోయినాయి కదండి. గట్లో ఉంటే రైతు వచ్చినా ఇలా వంగినైనా మా ఆయన ఓపు కట్టుకొచ్చానని చెప్పేవాడండి. అంది చిగురు మేత మేపి డబ్బులు పోతే పోయినాయి కానీ పిడకలు అమ్మేవా అన్నాను. అమ్మేదాన్నండి అంది. అవి మిగిలి మీకు ఎడవకన్నాను. అలాగనకండే బాబు అంది. ఆఖరుని ముగ్గోడట్టుకెళ్ళలేదు, నీ డబ్బులు మన ఊళ్ళో ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక నిన్ను అడుగుతారు, అమ్మాజీ గారు ఆడవాళ్ళు తీశారన్నారా, మగవాళ్ళు తీశారన్నారా, ఇంట్లో వాళ్ళు తీశారన్నారా, ఈదులో వాళ్ళు తీశారన్నారా అని అడుగుతారు. ఎవరికి ఏం చెప్పుకో, మన ఊళ్ళోనే ఉన్నాయి అన్నారని చెప్పు. ముగ్గోడికి పడి 2 రూపాయల కోసం 100 రూపాయలు అప్పు చెప్పానని ఏడవకో అన్నాను. నిజంగా వాళ్ళ మాంగారే తెచ్చిచ్చాడంటే, ఇక్కడ పడేసారు ఎవరో అని. తెల్లారగట్లేసి, పిల్ల ఇగో డబ్బులు ఎవరో పడేసారే అని. ఇంకా చూడు, కొడుకు తింటమే, కోళ్ళు తిడతమే. తెల్లారకుండా వచ్చింది, గయ్యాళ్ళంటే నేనే అని. కానుకలంటే నాకు, నేనేమో ఆలయాలు కట్టలే అప్పటికి. ఏమండే దొరికినాయండి అంది. ఎలాగన్నాను, ఎవడో మా మామగారే కదండి అంటుంది. నీకు తెలుసా అన్నాను. తెలదు కదండి, ఊళ్ళో వాళ్ళని మీరే చెప్పాడు. నోర్మే, నీకన్నా ఆడే మంచోడు, డబ్బులు తెస్తున్నావా? ఆడు బతికుండగా అన్నం పెట్టొద్దని మా ఆయన అన్నాడు, నేను పెట్టనంది. ఆడు ముసలోడికే ఆడికి అన్నీ అయిపోయినాయి. కానీ నువ్వు కానుకలు ఇస్తావు, ఇలాంటి గయ్యాళ్ళు, ఇంత తిట్టుపోద్దా నువ్వు. కానుక కావాల్సిన దేవుడికి హృదయమే, హృదయం. నువ్వు తిట్టుకుంటా వచ్చావు, ఇవాళ దొరకలేదండి అని ఏడుస్తూ వద్దు. మీ లాంటోళ్ళకి, దుష్ట హృదయం కలిగిన మానవులకి నీతి నేర్పుదామన్నా నేర్చుకోరు. దుష్టులకు దయ చూపించినా రాసుకోండి వాళ్ళ ఆ వాక్కు. మీకేం దయ చూపించాడు ఇక్కడికి వచ్చినప్పుడు? యెహోవా దయాళుడట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎప్పటిదాకా చెల్లించాలి? ఆయన దయ వల్ల పొందిన బిడ్డలు, ఆయన దయ వల్ల పొందిన ఆరోగ్యం, ఆయన దయ వల్ల పొందిన ఔశ్వర్యం, ఇదంతా ఆయన పాదాల కాడ పెట్టి ప్రార్థన చేయాలి. అంటే నగలు తెచ్చిపెట్టమని కాదు, ప్రార్థన చేయాలి. ప్రార్థనకు రాలే, వాళ్ళ మాంగాన్ని తిడతాకొచ్చు. ఆ డబ్బులు అట్టుకెళ్ళి అక్కడ రాయి చెట్టుగాడ ఏటనేసి మాంసం అమ్ముతున్నాడు, ఆడికి వండి పెట్టి, ఆడే మంచోడు నీకు అన్నాను. నువ్వు అమ్మాయి అన్నాడు. నోరు ముయ్యి, చెప్పించి అన్నాను. పట్టుకెళ్ళి ఆడికి పెట్టినాను, మా ఆయన పెట్టినప్పుడు అంది. ఇంకోసారి ఏదన్నా జరిగిందనుకో,
ప్రాణానికి వచ్చినా నువ్వెవరివో నాకు తెలియదు అన్నకందే పట్టుకెళ్తానంది. ఆడే తీర్తే నీ డబ్బు తినకుండా ఆడే పారిపోతాడు. మనస్సాక్షి గద్దించుద్ది అన్నాను. నిజంగా ఇది వండిందంటగా నాడు తినలే. కూతురు ఇంటికి వెళ్ళి ఎన్నో నెలలు ఉండి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకొకడు మరపట్ల సుబ్బారావు బాబు, ఆడు కూడా అక్కడ అబ్బులే గోతం పోతే అమ్మాజీ గారండి అని వచ్చారు. ధాన్యం మరకెళ్ళాలి. అయ్యగారు మంచి ఊతం మీద ఉంటాడు. ఆయన బత్తాలు ఎవరి చేత ఎత్తించుకోండి, నేను మా రెండో పాప ఎత్తాలి. అడావుడిగా ఉండగా ఏమండే డబ్బులు పోయినాయి. ఇది బాగానే ఉంది మాకు, యేసుప్రభు గొడవ కాకుండా డబ్బులు పోయినాయి, బంగారం పోయినాయి, గొడవ సరిపోయిందని మొత్తం మీద అన్నాను. ఎన్ని రోజులు? 6 రోజులు అయింది. అయ్యే దొరికేయాలి, వాళ్ళే తెచ్చిస్తారన్న. ఇచ్చాడు వాళ్ళ తమ్ముడే. దేవుని స్తోత్ర. అక్క ఆ గొడవ అక్కడ పాడేసావా, ఇదిగో ఇప్పుడు దొరికిందని ఇచ్చాడంట. ఇది వచ్చంటది ఇప్పుడు కాదండి, మీ దగ్గరికి వచ్చాక రూపాయలు మార్చకుండా 550 రూపాయలు కట్టాలి పెట్టి మరీ ఇచ్చాడండి నాకు. ఈ గోలెందుకే నాకు బాబు? ఎవరికో మల్లవారాన్ని 3 కాసులున్నారా, నలభూసుంటాలని దొరికితే మా ఇంటికి రోజు 4 వచ్చేవారని టీవీ చూస్తాక ఫలానా అబ్బాయి రాలేదు, ఆ అబ్బాయే తీసి మాకు పడేసాడంట. నీకన్నా ఆడే మంచోడు, నువ్వు దెబ్బలాడుకుంటా వచ్చావు, పైగా ఫోన్లో చెప్పంటుంది మీకు కానుకలు తెస్తాను, నువ్వు తేకో. నీలాంటి కానుకలు కూడా దేవునికి అంగీకారం కాదు. కయీను అర్పణ అంగీకరించలేదు, హేబేల్ది అంగీకరించాడు. సత్య చచ్చిపోయాడు కానీ దేవునితో ఉన్నాడు. దేవుని స్తోత్ర. కనుక కృత్రిమతనం, కృత్రిమ ఆలోచనలు, అహంకార బుద్ధి, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యం. ఎందుకు పోతాయి? ఇంట్లో యోబు గ్రంథంలో ఉంది, నీ ఇంట వస్తువు లేదు పోదన్నాడు. నువ్వు చూస్తే అన్నీ ఉంటాయి అన్నాడు. దేవుని స్తోత్ర. యోబు గ్రంథంలో నీ డేరా క్షేమం అని నీకు తెలిసే ఉంటుందట. నీ ఇంటి వస్తువులో నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదట. నిజంగా మా ఇంట్లో ఒక చెంబు పోయింది. ఆ చెంబు పోయేలోకి అది అవసరం, మాకు అవసరం అంటే కళ్ళ పెట్టకని పాలేరుకి ఇచ్చాం. ఇమ్మానేలు పైగా పేరు, ఈ ఊళ్ళోనే. పోయిందని అడావుడు పడుతుంటే ఇప్పుడైతే డొక్కులు ఇవన్నీ దొరికినాయి. అప్పుడు అది కావాలి, ఇత్తడి చెంబు. ఇమ్మానేలు అని చెప్తుంది నా హృదయం నాతో, బోధింతం. స్వరం పైది కాదు, మళ్ళీ స్వరం. అరే నువ్వే తీసావన్నాను. ఆడెళ్ళి అమ్మన బాబుని తీసుకొచ్చాడు. నా మీద ఇట్టారు అమ్మాజీ గారు కనుక్కోమని. వాళ్ళ అమ్మ అంటది మాణిక్యం, బైబిల్ సాక్షిగా నా కొడుకు తెస్తే నేనే ఇక్కడ తెచ్చి పడేద్దాను, మీ గాది కింద పడేద్దాను. తోడండి ఆ బైబిల్ తోడు, ఆ సాక్షి ఈ సాక్షి. మొన్న చెయ్యి ఇంత లావు అయిపోతే ఏదో వాళ్ళ ఆయన కొడితేనే ఏదో ఇంత లావు అయింది. మీరు ప్రార్థన చేసి ఇచ్చి నూనె రాసుకుంటే బాగైందండి జబ్బా. మీ దగ్గర దొంగతనం చేస్తాం, మా అబ్బాయి తెస్తే మేము ఊరుకుంటావా? వీడు చెప్పటం చూడు తను వస్తాం. నేను అనుకున్నాను నిజమే పాపం, గబుక్కుని అన్నాను, నోరు జారాను అనుకున్నాను. సరే వెళ్ళిపోయి మాత్రం దానికి రావక్కర్లేదన్న. మళ్ళీ ఆడు పొద్దున్నే వస్తే ఇలా నవ్వాను అనుకో, అదిగో 4 ఏళ్ళు పాలేస్తానని చెప్తాను నేను మీకు, సాక్ష్యం తీసుకురండి అని. ఒరే నిన్నేం అనలేదు కదా. అయ్యగారిని అందిట్టివాడు, ఏమన్నీళ్ళని ఆనబట్టుకున్నవాడు పాలేస్తాను మానేస్తాడు. కానీ నా మనసు కలగే ఇలా చూసేదాన్ని, చూపులనే గదగదలాడిపోయావు. 3 నెలల తర్వాత మళ్ళీ నాకు కనబడింది అది మా ఇంట్లో వాడుతున్నట్టు. మా ఇంట్లో వస్తూ, అమ్మ మన చెంబు మన ఇంటికాడే ఉంది అన్నాను.
చెంబు నీ మొక్క అని అయ్యగారు లేచారు. ఆడు పాలెట్టను మానేదాకా ఇలాంటి ఏడిపోయి పొద్దున్నే చెంబు నీ మొక్క అని అమ్మాయి అన్నీ నోరు మూసుకున్నాడు. కానీ అంటే అప్పటికి అమ్మగారని ఇలాగ ఆలయాలు కట్టల, ఎన్నో వేల 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 అద్భుతాలు చేసి ఎన్నోసార్లు మాట్లాడి ఎన్నో అద్భుతాలు చేస్తే ఇప్పుడు అమ్మగారు అయ్యాను. మీ అందరికీ వందనాలండి అంటున్నారు. వందనాలు అనేవాళ్ళు ఒన్నిగా ఉంటలా, ఇంతకేనే. ఇందులో కొందరు దొంగలు, కొందరు అబద్ధికులు, కొందరు వేషధారులు, కొందరు మోసపుచ్చుకుంటున్నారు వాక్య విని కూడా. అంటే మీరు ఎత్తుపోయేవాళ్ళు అని అన్నాం. బంగారం ఇక్కడ ఉంగరం పడేస్తే దొరికితే ఇచ్చేశారు, ఎవరో చైన్ పడేస్తే దొరికితే ఇచ్చాం, ఏది పోదు. కానీ ఇంటికాడ కూడా కజ్జాలు ఆడుకోకూడదు ఉట్టి మాటలకి. సరే, ఇలా ఉండగా సాయంకాలానికి దొరికేసింది. ఈడును అంతర్వేదికి వాళ్ళ మనవడు ఇక్కడి నుంచి చెంబు ఈ బోధులోది ఆడికిచ్చి ఒక 50 రూపాయలు తెమ్మన్నాడండి తాకట్టెట్టి. వాళ్ళ అమ్మకి ఈడు పట్టుకెళ్ళి ఇచ్చాడు. వాళ్ళ అమ్మేమో తాకట్టెట్టి 50 రూపాయలు ఇచ్చిందంట. వీళ్ళిద్దరూ సినిమా చూసేసాడంట. రహస్యాలు కూడా దేవుడికి తెలుసు అంటాక చెబుతున్నాను. దేవుని స్తోత్ర. రహస్యాలు తెలవాలంటే మన ఇంట్లో వస్తువు ఎక్కడుందో, మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో. మందుల షాపులకు మందులు వెళ్తున్నాయి అని చెప్పాడు అన్నానుగా, నా మందులు అక్కడితోటి ఇంజక్షన్ మానేస్తాను. ఎప్పుడు మా రాణి పుట్టినప్పుడే వదిలేస్తాను. రాజు పుట్టకి మందులు లేవు. మంచిది, బేబీ సెంటర్లో పురుడు పోసుకున్నాను. అదైనా మంత్రస్థానం లేదు కనుక. ఈ 5 పిల్లలు కూడా బేబీ సెంటర్లో అనాథగా అంటే డబ్బున్న వాళ్ళు వైద్యం చేయించుకోవాలి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి. అదన్నమాట. దేవుని స్తోత్ర. అయితే సాయంకాలం అయ్యగారు వచ్చి అంటున్నాడు, మన చెమ్ము మన ఇంటికి వచ్చేస్తుంది అంటున్నాడు. ఎగిరి గంతలు వేస్తా, ఆయన నాకన్నా ఎక్కువ గంతలు వేసేవాడు. ఎలాగా అన్నాను, ఆడే నువ్వు అన్నిదానుగా నీ సూపుకే ఆడు జడిసేవాడే, నువ్వు ఇలా తిరిగినా ఆడు జడిసేవాడు, అలా చూసినా నన్నే చూసాడు అనేవాడు. దొంగడంట భుజం తడుక్కుంటాడంట అప్పటికప్పుడు. నిన్నట గుమ్మడికాయ దుమ్ముగానే ఉందేమో, బూడిద గుమ్మడికాయ దాన్ని. నిజంగా 4 ఏళ్ళు అత్తను అన్నాడు. అయితే అయ్యగారు వెళ్ళంట నన్ను అన్నాడు, ఒక 100 రూపాయలు ఎక్కడ పెట్టారంటాడు. ఆయన కప్పెట్టేస్తాడంట అంతరేజ్ గారి మనవడిని, కాలువతలు కప్పెట్టేస్తాను అన్నాడంట. ఆడ వచ్చినాక చెప్పాడు, మీ దొరగారికి చెప్తాను, నిన్ను కప్పెడతాడో నన్ను కప్పెడతాడో చూస్తానని చెప్పేశాడు. దొరగారంటే కొట్టేదాకా ఆయన నిజంగా కొట్టిద్దామని చెప్పాడు ఆడు. అది మాకు నవ్వులాట అయింది. ఏం కొడతాం, కొట్టే పని కాదు అది. ఆశ్చర్యం. నన్ను రోజు తిట్టించేవాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా, వాళ్ళ అమ్మకు పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మని మణిక్కో అన్నాడట. ఈయన అదురుగా అనేలకే ఒక 20 మంది వచ్చేసారు, ఇరుగు పొరుగు. ఏది నీ కొడుకు ఇచ్చాడంట నీకు చెంబు, అక్కడ దేవుడి దగ్గర పెట్టావంట, పేర్లు కూడా చెప్పేశాడు. పెట్టావంట 50 రూపాయలకి. సినిమాకి వెళ్ళారంటే వీళ్ళు, ఆ రాత్రి తిన్నారంటే సినిమా చూసి, ఇదిగో 100 పట్టుకెళ్ళంటే చక్కెళ్తుందంట. అంత కితం మనిషి అయితే దాన్ని జుట్టట్టు కొట్టినప్పుడు అందరూ ఓటైనా అసలు అయ్యగారిని ఎవరైనా జైల్లో పెట్టేస్తారేమో అనుకునేదాన్ని. అంత ఊతంగా వెళ్ళిపోయేవాడు. పాలు వెళ్ళిపోయాడు. సకాల టైంకి రాకపోయినా, ఆ బట్టలన్నీ సరిపెట్టకపోయినా ఏంటి అని ఒక్క కేకేసేవాడు. మాకు దడ. నిజంగా జరిగింది ఏంటి అంటే, మా ఇల్లు నీతిలో పెట్టలే, నీతిమంతులు అయిపోయాము ఊరికే. దేవుని స్తోత్రం.